టైం అవుతుంది ఇంకోసలేడు. బ్రో ఇట్స్ ఇట్ బ్రో ఇక్కడ బ్రో జల్దీ వెళ్ళాలి బ్రో, ఎగ్జామ్కి లేట్ అవుతుంది నాకు ప్లీజ్. చలో 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 జల్దీ కాదా అన్న, ఓటీపీ చెప్పు. సారీ అన్న 7759 7759. నడు చలో చలో. అవు బ్రో ఏదో ఎగ్జామ్ అన్నావు, ప్రిపేర్ అయినావా? ఈవీఎస్ ఎగ్జామ్ బ్రో, ప్రిపేర్ అవ్వడం ఏముండదు, బుక్లెట్లో ఏదో ఒక లవ్ స్టోరీ నింపేస్తా, వాళ్ళే పాస్ చేస్తారు. నీ పనే మంచిగా ఉంది బ్రో. నీ పేరేంది బ్రో? భార్గవ్ బ్రో. భార్గవే బ్రో నా పేరు. భార్గవా? నీ పేరు బ్రో? ఒక్క నిమిషం బ్రో. హలో, ఒక్క 5 నిమిషాలు వస్తున్నానే, ఒక రైడ్లో ఉన్నా. వస్తా, నిన్నే కలుస్తా, తర్వాత చేస్తా, బాయ్. బ్రో గర్ల్ ఫ్రెండా? అట్లేం లేదు బ్రో. చెప్పు బ్రో లవ్ స్టోరీ నీది, నా ఎగ్జామ్లో నీ లవ్ స్టోరీ నింపేస్తా. అట్లా అంటావా? ప్రతి లవ్ స్టోరీకి ఒక టైటిల్ ఉన్నట్టు నా లవ్ స్టోరీకి కూడా ఒక టైటిల్ ఉంది బ్రో. అదేంటంటే దేవుడా, నా జిందగీ లీసొంటి లవ్ స్టోరీ రాసినవా రాలేవా? రాకపోతే పెన్ను పేపర్ పట్టుకొని రాయి ప్లీజ్. ఐ లవ్ యూ, ప్లీజ్ రాయవా ఒక్క పిల్ల. ఈడ చూడు కృష్ణగానికి ఎంత మంచి మరదలుందో. అబ్బా పిల్ల ఎంత బాగుంది. అయినా బాగున్న అమ్మాయిలు మనతో ఎందుకు మాట్లాడతారులే, మనం చిన్ని సిరీస్ చూద్దాం. ఈ వెదర్లో ఫోటోలు దిగితే ఇన్స్టాగ్రామ్ ఊగిపోవాలి. హే హాయ్ హాయ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ క్లిక్ a few pictures? ఏంది? అదే అబ్బాయి, కొన్ని ఫొటోస్ దింపుతావా నాకు? సరిగ్గా దింపాలి చెప్తున్నా. సూపర్ దింపుతా. ఓకే రెడీ? ఇగో దింపినా, తీసుకో. బస్ వచ్చినాయి. చిచ్చి, ఏం చెప్పినా అబ్బాయి నీకు? మంచి ఫొటోస్ దింపు అని చెప్పినా, సరిగ్గా ఫోటోలు తీయడం కూడా రాదా నీకు? ఏంది పోనీ కదా అని ఫోటోలు కొడితే నన్ను తిడతావేంది? అట్లా కాదు అబ్బాయి, ఇంకొకసారి దింపా నాకు. వద్దు వద్దు, నువ్వు వద్దు, నీ ఫోటోలు వద్దు. ఆయన నేను ఎన్నిసార్లు దింపినా అట్లనే వస్తాయి, మనం ఎట్లుంటే అట్లా వస్తాయి. ముయ్ నోరు ముయ్. నా టైం వేస్ట్ నీతో మాట్లాడి, పో మాట పో. నేనెందుకు పోతా, నువ్వు పో ఇక్కడి నుంచి. ఈ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినావే బాబు, పో ఇక్కడి నుంచి. కొడితే మళ్ళా ఏం మెంటలా నీకు? ఏం పిచ్చి దొరికిందిరా? పాపం రా, అమ్మాయిని అవడానికి తిడతాడారా? ఫీల్ అయినట్టుంది. సర్లే సారీ చెప్పేద్దాం. మనం అన్నదానికి ఫీల్ అయి దుంకిందా? ఏది పిచ్చిది? సర్లే తర్వాత చెప్దాం. అన్న ర్యాపిడో అన్న, లొకేషన్కి వచ్చిన. అన్న రండి రండి. బా ఎక్కడ బా? చెప్పు బా, బయట ఉన్నా, ఏమైంది బా? ఇందాక రాశిఫలాలు చూసినా, ఇవాళ నువ్వేం చేసినా అంతా మంచి జరుగుతుంట బా. అరే అవులేగా, నేను పనులున్నా. ఈ వేస్ట్ ముచ్చట్లని నీకు పడితే నాకు పట్టవు, అర్థమైందా? నువ్వు నమ్ముకో అవన్నీ. అరే అరే బా బా సోదిగాడు, రాశి పొలాలు ఈడు సోది నా కొడుకు. చెయ్యి. ఐఎమ్ సారీ ఆ రోజు అట్లా అన్నందుకు. సారీ అంట, సారీ అనేదంతా అంటారు మీ అబ్బాయిలు, మళ్ళీ వచ్చి సారీలు చెప్తారు, మేమో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఈ పిల్లేంది ఇట్లా వేసుకుంటుంది? ఎంత దబ్బునైతే అంత దబ్బుని ఇటుకని ఎస్కేప్ అయిపోవాలి. హలో మేడం, నేను లొకేషన్లో ఉన్నా. నేను కూడా లొకేషన్ లోనే ఉన్నా. నువ్వా? దా బండెక్కు. రీతు పోదాం నాడు, నాకు టైం అవుతుంది. నా పేరు నీకెట్లా? ఇది పెద్ద బాహుబలి కట్టపట్టి ఇష్ట మరి,
నువ్వు బుక్ చేసినప్పుడు నీ పేరు రాదా? నా పేరు కూడా వచ్చుంటుంది చూడు. హెచ్చుజ్మి టైం అవుతుంది, నడువు పోదాం. నీరజ్ ఐఎమ్ సారీ. ఓకే దేనికి ఇప్పుడు రైడ్ క్యాన్సిల్ చేస్తున్నావా? ప్లీజ్ నా రేటింగ్ అంటే నా రేటింగ్ తగ్గిపోతుంది. ఎచి అది కాదు, మొన్న అలా మాట్లాడినా కదా, ఐఎమ్ సారీ ఫర్ దట్. సరే బండెక్కు పోదాం ప్లీజ్, ఇంకా రైడ్లు కొట్టాలి నేను. అవు రీతు, ఎక్కడ పోతున్నావు? ఎక్కడ డ్రాప్ చేయాలి? నీకు దాంట్లో వస్తుంది కదా, చూసుకో. హే సారీ, చిల్ చిల్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఓకే, మీది హైదరాబాదేనా? యా హైదరాబాదే. అంటే మా డాడీకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి, సో ఆయన ఎక్కడికి వెళ్తే ఇంక అక్కడికే. ఓకే, మరి అమ్మ? దేవుడికి మా అమ్మతో ఏదో పని ఉందంట, అందుకే పైకి వెళ్ళిపోయింది. ఏంది అట్లా చెప్తున్నావు? అందరు చెప్పేదే నేను చెప్పాను కదా. సర్లే లీవ్ దాట్, అసలు నీ గురించి చెప్పు. ఈ ర్యాపిడో ఏంటి అసలు, ఎప్పటి నుంచి ఇదంతా? యాక్చువల్లీ నేను వరంగల్ అనమాట. వరంగల్లోనే ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి జాబ్ చూసుకుందాం అనుకొని జాబ్లో జాయిన్ అయినా, సాఫ్ట్వేర్ జాబ్లో. దాని తర్వాత వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక రిజైన్ చేసేసిన. ఓకే, ఇప్పుడు నిజం చెప్పు. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ జాబ్ కానీ వచ్చిన, కానీ ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అయిపోయినా. జావా కోర్స్ ఏదో ఒకటి చేద్దామని అమీర్పేటలో జాయిన్ అయినా, కాకపోతే దానికి కూడా పైసలు లేవు, అందుకే ర్యాపిడో చేస్తున్నా. ఇంట్లో అడగొచ్చు కదా మరి. ఎవరైనా ఉంటే కదా అడగడానికి. అంటే మీ పేరెంట్స్ ఎప్పుడు ఎక్కడ పోయినా నాకు చెప్పి పోతుండే. చిన్న ఉన్నప్పుడు అట్లనే బయటికి పోయిర్రు, ఆ యాక్సిడెంట్లో ఇద్దరు. అప్పుడు నాకు 13 years. ఐఎమ్ సారీ అబ్బా, అనుకోలేదు. ఇది లైఫ్ రీతు, యాక్సెప్ట్ చేయాలంతే, ఏం చేయలేం. సర్లే టాపిక్ మారుద్దామా? ఇంకా నువ్వేం చదువుకున్నావు? నేను ఇంజనీరింగ్ చేస్తున్నా, కానీ నాకు లెక్చరర్ అవ్వడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకు? స్టూడెంట్స్ పైన పగ పట్టుకున్నావా? ఏచి అట్లా కాదు, అంటే కాలేజ్ లైఫ్ మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు కదా, ఏదో చిన్న స్వార్థం అంతే. అది స్వార్థం కాదబ్బా, సంతోషం. ఏ నీరజ్, అక్కడ ఆపుతావా? ఆ క్రీమ్ కలర్ బిల్డింగ్ దగ్గర. డన్. బ్రో 5 star రేటింగ్ మర్చిపోకు. ఓకే బ్రో. హలో చెప్పు. ఫ్రీ ఉన్నావా ఈరోజు? అంటే ఇంకా రైడ్లు కొట్టాలి. ఒక రోజులో ఎన్ని రైడ్స్ కొడతావు? అట్లా కౌంట్ ఏమి ఉండదు, ఒక అందాజా ఉంటుంది కదా నీకు. ఒక 15 to 20. ఓకే, ఏం లేదు, నన్ను కొంచెం బయటికి తీసుకెళ్తావా? మా డాడీకి ఆఫీస్లో లీవ్ ఇవ్వట్లేదంట, నువ్వు తీసుకెళ్తావేమో. అవునా? నువ్వు ఎట్లా అంటే అట్లా, పోదామంటే పోదాం. ఒక 10 minutes లో రెడీ ఉంటా, మన స్ట్రీట్ దగ్గరకు వచ్చేసేయ్. డన్. సరే బాయ్. ముంగటికెంచి లెఫ్ట్ కొట్టు బ్రో, షార్ట్ కట్ అవుతుంది. ఫ్లో డిస్టర్బ్ చేయకు బ్రో. సారీ. ఏంద్రా అట్లా చూస్తున్నావు? రానా, అందంగా ఉన్న అమ్మాయిని చూడకపోతే పాపం తాకుతుందంట, అందుకే చూస్తున్నా. అబ్బో సర్లే గానీ, ఇంట్లో కూర్చొని చాలా బోర్ కొడుతుంది, ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళొచ్చు కదా నన్ను. హైదరాబాద్లో ఉన్నది లేనిది ప్రతి ప్లేస్కి తీసుకొస్తా, తాగుసో. మేడం ఓటీపీ? నా దగ్గర ఓటీపీ లేదులే, వెళ్ళు. సో
నువ్వేమని తిన్నావా? తిన్నాలే కానీ నాకేమైనా తాగాలనిపిస్తుంది. ఓరియో మిల్క్ షేక్ తాగుతావా? ఒక మంచి మసాలా చాయ్. చాయ్ తాగుతావా నువ్వు? నువ్వు మందు తాగుతావా అన్నట్టు అంటావేంది? అంటే అమ్మాయితో టీ అంటే పద చాయ్ తాగడానికి వెళ్దాం. చాయ్ ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి. ఎట్లుండాలి? బాగుండాలి. సరే. ఎట్లుంది చాయ్? చాలా బాగుంది టీ. లైఫ్లా ఒక చాయ్ ఉంటే చాలు కదా? అవును, టీ ఈజ్ లవ్ అబ్బా. లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఒక్కటి వేస్తే చాలు అన్ని వ్యానిష్ అయిపోతాయి కదా? రేయ్, ఆ పిల్ల మస్తుంది కదా, ఆనికి ఇట్లా పడ్డదంటావు? జోకర్ గాని లెక్కున్నారా వాడు. నీకు వాళ్ళు ఏమన్నారో వినిపించిందా? వినిపించింది, నాకేం చూడలేదు. వాళ్ళన్నది కూడా కరెక్టే కదా. నీకేం కోపం వస్తలేదా? కోపం ఎందుకు? వాళ్ళన్నది ప్రతిదీ నిజమే. నేనంత బాగుండనని నాకు తెలుసు. పర్సనాలిటీ లేదు, బైక్ లేదు, మంచి కలర్ లేను, అందుకే అట్లా అన్నారు. వాళ్ళు నీకు కాంప్లిమెంట్ ఇచ్చిర్రు, సంతోషించు. ఇంకేం కావాలి నీకు? నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావేంటి? అది సపోర్ట్ కాదు. అయినా కాంప్లిమెంట్ ఇస్తే తీసుకోవాలి, హరాస్ చేస్తే గూంజి ఒకటి ఇవ్వాలి. ప్రతిసారి నీకు తెలిసిన వాళ్ళు పక్కకు ఉండరు, అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అది ఇప్పుడు చూడు, వాళ్ళు గొడవ పెట్టుకున్నారని చెప్పి వాళ్ళతో పోయి నేను గొడవ పడ్డాను అనుకో, ఒక బోయమామ సినిమాలాగా అవుతుండే. అదే ఇప్పుడు చూడు, సింపుల్గా శ్రీకాంత్ అడ్డాల మూవీలాగా నీట్గా సాల్వ్ అయింది. ఎప్పుడైనా అట్లుండాలి. నవ్వు, కాంప్లికేట్ చేసుకో. తెలియక చేసానా నేనా పొరపాటే నిన్న మొన్న, నీ ప్రేమెంతో చూసా ఇప్పుడైనా ఈ అదృష్టం నాపై ఓ వరమేనా. ఓ సంద్రంలా నిలకడగా ఉన్నా నాలో దూకావే ఉరికే నదిలా, నా మది తెరలే తీసేసావే పంచేసి నీ ప్రేమని సరికొత్తగా. బాగుంది కదా లొకేషన్? బాగుంది. నీరజ్, ఈరోజు నేను నిజంగానే బాగున్నానా? యాక్చువల్లీ అమ్మాయిలు అందరు బాగుంటారు. కొంతమంది అమ్మాయిల స్మైల్ బాగుంటుంది, కొంతమంది అమ్మాయిల ఐస్ బాగుంటాయి, ఇంకొంతమంది. మరి నాలో నీ క్యారెక్టర్ యూనిక్, చాలా యూనిక్. అబ్బో అవును, కానీ నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, నువ్వు కమిటెడా? ఇన్ని చెప్తున్నావంటే ఖచ్చితంగా పిల్ల ఉండే ఉంటదిలే నీకు. నా కోరు పడతాడు చెప్పబ్బా. జోకులు వద్దబ్బా. ప్రూఫ్ ఏంది నీకు పిల్ల లేదని? ప్రూఫా? ఆ రోజు టెర్రస్ పైన ఫోటోలు దింపమని చెప్పినావు కదా, నాకు పిల్లనే ఉంటే నీకు మంచి ఫోటోలు దింపేటోని. అండ్ ఈరోజు ఇంత టైం స్పెండ్ చేసేటోనే కాదు. కానీ నేనెందుకు అలా అనుకోవాలి? నువ్వు సీక్రెట్ కూడా మెయింటైన్ చేయొచ్చు కదా. మా అబ్బాయిలకి సీక్రెట్స్ అట్లాంటివి ఉండవు. ఎందుకంటే మాకు ఒక్కసారి పిల్ల పడ్డదనుకో మొత్తం ఊరంతా డప్పు కొట్టుకుంటూ చెప్తాం మేము. ఎందుకంటే అది మాకు ఒక అచీవ్మెంట్. సో ఇప్పుడు నువ్వు సింగిల్ అంటావు? ప్యూర్ సింగిల్. మరి నువ్వేమనుకుంటున్నావు? సింగిల్ అనే అనుకుంటున్నా. అరే అంత కరెక్ట్గా ఎలా చెప్పేసావు? ఒకవేళ బాయ్ ఫ్రెండే ఉంటే ఇంతసేపు నాతో ఎందుకు టైం స్పెండ్ చేస్తావు చెప్పు? బ్రేకప్ అయి ఉండొచ్చు కదా. నాకు అంత సీన్ లేదు. నీలాంటిదాన్ని ఓడి వదులుకుంటాడు. మాటలు ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? అదా, మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఉంటాడు, ఆయన రోజు ట్యూషన్ చెప్తాడు అనమాట. ఆయన దగ్గర పోయి నేర్చుకుంటా. బాగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ. సో ఇంకేంటి మరి? ఏముంది, రెగ్యులర్ లైఫ్. పొద్దున్నే లేవాలి, ర్యాపిడో కొట్టాలి, అంతే. ఓకే రీతు, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఏంటి? ఈరోజు నాతోనే ఉండే కదా, ఎట్లుండే ఎక్స్పీరియన్స్?
గ్రేట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఐ ఫీల్ రియలీ కంఫర్టబుల్ విత్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ నాకు రోజు కావాలనిపిస్తుంది. ఇప్పుడేంటి ప్రపోజ్ చేస్తున్నావా? ప్రేమించాలంటే పేరెందుకు చెప్పు? ఐ లవ్ యూ అని చెప్పి. ఐ డోంట్ వాంట్ టు సే ఐ లవ్ యూ. ఐ జస్ట్ వాంట్ టు సే యూ బీ విత్ మీ, ఐ విల్ బీ విత్ యూ. ఓకే, నువ్వు నాతో ఉండు, నేను నీతో ఉంటా, సరేనా? పానీపూరి తింటావా? దా. ఒక గొడవ ఇద్దరిని విడగొడుతుంది, కానీ అదే గొడవ మా ఇద్దరిని కలిపింది. థ్యాంక్ యూ గాడ్ బ్రో. నా లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ రాసినాం. థ్యాంక్ యూ. ఇదేనా బ్రో మీ కాలేజ్? అవును బ్రో. అన్నా నీ లవ్ స్టోరీ మస్తు ఉందన్నా, మస్తు చెప్పినావు. థ్యాంక్ యూ బ్రో. బ్రో ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక హెల్ప్ చేస్తావా? అరే చెప్పు బ్రో, ఫోటోగ్రఫీ కోర్స్లో జాయిన్ అవుతావా? మాకు తెలిసిన వాళ్ళు మాట్లాడాలా? అది కాదు బ్రో, యాక్చువల్లీ ప్లీజ్ నువ్వు ఈ స్టోరీ నీ ఎగ్జామ్లో రాయకు, సరేనా? ఎందుకు బ్రో? నేను ఒక స్క్రిప్ట్ రైటర్ని బ్రో. ఇదంతా నా షార్ట్ ఫిల్మ్లో స్టోరీ అనమాట. నా ఫ్రెండ్స్లో కూడా పైసలు పెడతా అంటే ఆయనకి స్టోరీ నరేట్ చేయనికే పోతున్నా. ఇక మధ్యలో పికప్ దొరికింది, డ్రాప్ కొట్టిన. ప్లీజ్ రాయకే. చెట్, మొత్తం టైం వేస్ట్ చేసినావు కదా బ్రో. ఈ గ్యాప్లో నేను వేరే స్టోరీ అయినా ఆలోచిస్తుండే. ఇప్పుడు ఎగ్జామ్లో నేను ఏం రాయాలి? సారీ బ్రో. పేమెంట్ చేస్తున్నా చూడు బ్రో. నేనెవరో పిలుస్తారు. ఇగో ఇంకో రైడ్ పడ్డది బ్రో. రీతు సెట్. రీతు నువ్వేందే ఇడా? అది అడగాల్సింది నేను. ఎన్నిసార్లు కాల్ చేయాలి బే నీకు? బేనా? నేను కాల్ చేస్తే నువ్వు ఎట్లయినా లిఫ్ట్ చేయవు కదా, అందుకే నేనే ర్యాపిడో బుక్ చేసుకొని నీ దగ్గరకు వద్దాం అనుకున్నా. 2 times బుక్ కూడా చేసిన, క్యాన్సిల్ కూడా అయినాయి. ఇక 3rd time మళ్ళీ నువ్వే వచ్చినావు. సర్లే కానీ ఏంది చెప్పు. అక్క మీ ఇద్దరు లవ్ స్టోరీ సూపర్ ఉంది అక్క. స్టోరీయా? బ్రో నీకు ఎగ్జామ్ టైం అయితే లేదా బ్రో? పోవచ్చుగా. బ్రో నీ నంబర్ కావాలి బ్రో నాకు. ఎందుకు బ్రో? అంటే నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకుందామని. ఏం చెప్పాడు బ్రో? నేను మిస్ కాల్ ఇస్తా బ్రో, నువ్వు పోవా? ఓకే బ్రో. ఓకే అక్క, వస్తాక. స్టోరీయా? ఏం చెప్పినవరా వానికి? అది ఆడేదో ఒక స్టోరీ చెప్పమన్నాడు. అది ఇది ఎందుకు అని చెప్పి మన స్టోరీ చెప్పిన. ఆగతారా నీకు? షుగర్ పేషెంట్ వా నువ్వేమన్నా? అట్లాంటివేంది? నేను నీకు ముందే చెప్పినా కదా, మాకు ఒక్కసారి అమ్మాయి కనుక సెట్ అయిందంటే ఊరంతా చెప్పుకుంటామని చెప్పి. ఇప్పుడు ఏంది చెప్పు. చెప్పానా కదా ఆల్రెడీ నీకు. అప్పుడే మర్చిపోయావా? ఏం చెప్పినావు? పూటకు 10 చెప్తావు, అన్ని గుర్తు పెట్టుకుంటారా చెప్పు. షాపింగ్ పదమని చెప్పినా కదా, అప్పుడే మర్చిపోయావా? హే షాపింగ్ గుర్తుంది, పోదాం. పోదాం పద. మరి నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి నీతో, చాలా ప్లేసెస్కి వెళ్ళాలి మనం. అది నాకు ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని. ఓహో, నువ్వు నాతో ఉండు నేను నీతో ఉంటా అని అన్నాడు ఎవడో. నరికే అలాడిని. నరుక్కునుడు దాకా ఎందుకులే, పోదాం దా, బండెక్కు పోదాం. నాకు ఒక 2 minutes టైం ఇస్తే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. డ్రెస్సా? ఇక్కడనే మార్చుకుంటావా? అది బండెక్కు దా, పోదామాయిగా. చెప్పండి మేడం, ఏం కావాలి? 2 రుమాల్ రోటీ బటర్ చికెన్. నైస్ జోక్ మేడం, నైస్ జోక్. మీ దగ్గర ఉన్న మంచి డ్రెస్సెస్ చూపించండి భయ్యా. కొత్త కలెక్షన్ వచ్చింది మేడం, చూస్తారా? బ్రో ఆ బ్లాక్ ది బ్రో, అది. ఇవన్నీ న్యూ కలెక్షన్స్ మేడం, బెస్ట్ సెల్లింగ్ ఆర్టికల్స్, చాలా బాగుంటాయి. ఈ కలర్ మీకు పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. నీరజ్ ఇది ఎట్లుంది? బాగుంది బాగుంది బాగుంది. చూసి చెప్పు. నువ్వేం వేసుకున్నా మంచిగానే ఉంటావు. నేను చెప్పడం ఎందుకు చెప్పు? నేను చెప్తే నువ్వు అయినా కొంటావా? నీకు నచ్చిందే కొంటావు, ఇక నేను చెప్పడం ఎందుకు? సరే నీకే కలర్ ఇష్టం? నాకు పింక్ కలర్ ఇష్టం. అదే చేతిలో పట్టుకున్నావు కదా.
రోజు మనకు నచ్చని పనులు చాలా చేస్తాం. కనీసం కాస్ట్యూమ్స్ అన్నా మనకు నచ్చినే వేసుకోవాలి. పో ట్రై చేయపో, బాగుంటావు. అన్న ట్రయల్ రూమ్ ఎక్కడ? లెఫ్ట్లో మేడం. ఓకే. అన్నా మీ పిల్లనా అన్నా? అవు ఏమై మస్తుందా అన్నా? కలిపి చెప్తున్నావా విడివిడిగా చెప్తున్నావా? అరే నిజం చెప్తున్నా అన్నా, మస్తున్నారు ఇద్దరు. అయితే థ్యాంక్ యూ. ఇంకా షాపింగ్ చేస్తారా అన్నా? నీరజ్ ఎట్లని చెప్పు. చెప్పాలా? చెప్పు. ఈ కలర్ నీకు బాగా సెట్ అయింది. నీ పక్కన నేను నిలబడితే దిష్టి చుక్క అనుకుంటారు. ఎందుకు అలా అంటావబ్బా? నువ్వు నల్లగా ఉన్నా కూడా నీ ఫేస్ లో ఒక మంచి కలర్ ఉంటది తెలుసా? థ్యాంక్ యూ. పోదామా? పోదాంలే గాని ఆ షర్ట్ చూడు, బాగుంది కదా. ఎవరికి? మీ డాడీకా? నీకే. నాకెందుకు? సి నేను కొనిస్తా అన్నప్పుడు నువ్వు కొనుక్కోవాలి. బేసికలీ అమ్మాయిలు ఎవ్వరికి బట్టలు కొనివ్వరు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా ఆడికి కూడా కొనివ్వరు. అలాంటిది నేను నీకు కొనిస్తున్నానంటే ఓకే ఓకే సరే, వెళ్ళి ట్రయల్ చేసి రాపో. అది పండక్కి వేసుకుంటా కదా. ఏసి కొడితే ఎస్కేపే. ప్రద్దానికి అరుస్తావు ఎందుకు కుక్క? అలానే అరుస్తా నేను. ఇది షర్ట్ కాదు, టీ షర్ట్. అరే అన్నా టీ షర్ట్లో జబ్బర్ వస్తున్నా అన్నా. నువ్వు అందరికి ఇదే చెప్తావు కదా. నీకే తెలుసు అన్నా. చిన్నప్పటి నుంచి ఇదే వింటున్నా. పోమా. బ్రో బిల్ ఎంత అయింది? మేడం కట్టిందన్నా. మేడం తన పైసలు తీసుకున్నావా? నేను కడతా కదా. ఎందుకు ఓవర్ చేస్తున్నావు? నేను కట్టేసినా కదా, నడు పోదాం. ఇంకింటికేనా? ఇంత బాగా రెడీ అయ్యి ఇంటికి వెళ్తామా? మరి ఇంకేడికి? ఎక్కడైనా ట్రాఫిక్ లేకుండా, పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైన ప్లేస్కి తీసుకెళ్ళొచ్చు కదా. అవునా? సరే దా పోదాం. ఇంతకన్నా పీస్ఫుల్ ప్లేస్ నాకు తెలియదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చిన. నైస్ రా. నీరజ్, సో ఇప్పుడు మనము లవర్స్ కదా. అవును. సో లవర్స్ నిక్ నేమ్స్ తో పిలుచుకుంటారు కదా, అలా అయితే నువ్వు నన్ను ఏమని పిలుస్తావు? అబ్బో నాతోటి అట్లా కాదు. ఈ బుజ్జి, బంగారం, ఈ సోనా, గీనా నాతోటి కాదు. మరి ఏమని పిలుస్తావు? అరే మీ మమ్మీ డాడీ అంత మంచి పేరు పెట్టారు కదా, రీతు అని, అదే పేరుతోటి పిలుస్తా. మంచిదిలే, నేను కూడా నీరజనే పిలుస్తా. గుడ్, అట్లనే పిలు. కానీ నేను ఒకటి అడగాల, చెప్తావా? ఏంటి చెప్పు. నువ్వు నిజం చెప్తా అంటేనే అడుగుతా. అడుగబ్బా. ఏంటి అంటే నేనంత బాగుండనని నాకు కూడా తెలుసు. ఏ అమ్మాయి నాతో ఇప్పటివరకు సరిగ్గా మాట్లాడిందే లేదు. కానీ నాకు బట్టలు కొనిపించినావు. నాకు ఇప్పటివరకు ఎవ్వరు అట్లా కొనిపిలే, మా మమ్మీ తప్ప. నాతో నిజంగానే ఉంటావా, లేకపోతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? నేను ఎలా కనిపిస్తున్నా అసలు నీకు? బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతా అనుకుంటున్నావా? అట్లా కాదు రీతు, జస్ట్ అడుగుతున్నా అంతే. నేను ఉంటారా బాబు, కానీ నన్ను భరించడమే నీకు చాలా కష్టం. ఐ లవ్ యూ అని నేను చెప్పను. నేను అట్లా చూసుకుంటా ఇట్లా చూసుకుంటా అని ఫేక్ ప్రామిస్లు అయితే ఇయ్యను. కానీ నువ్వు నాతో ఉన్నన్ని రోజులు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ ఇస్తా. అస్సలు మర్చిపోదాం అనుకున్నా కానీ మర్చిపోలేని మెమరీస్ ఇస్తా. అయినా నేనెందుకు మర్చిపోతా? ఏంటి క్వశ్చన్స్ అన్ని ఎందుకు అడుగుతున్నావు అసలు? అంటే నా గురించి ఏం తెలియక ముందే నన్ను యాక్సెప్ట్ చేసినావు కదా. ఈ పర్సనే నాకు లైఫ్ లాంగ్ అని చెప్పి ఎవ్వరు ఉండరు కదా, అందుకే అడిగిన. అమ్మని అమ్మ, నాకు ఆకలిస్తుంది. ఏమైనా తినడానికి వెళ్దాం కదా. తిందాం. ఏం తిందాం చెప్పు నువ్వే. బిర్యానీ తిందామా?
మా డాడీకి అడుగుతుంటే రోజు బిజీ ఉన్నారని తీసుకువెళ్ళట్లేదు. మనం వెళ్దాం కదా ప్లీజ్. సరే, హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. నీకు జబర్దస్త్ బిర్యానీ తినిపిస్తా. నడు, బండేడుంది. ఏం తింటావు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ? నీ ఇష్టం, ఏదైనా పర్లేదు. చికెన్ బిర్యానీ మస్తు ఉంటుంది. చికెన్ బిర్యానీ భయ్యా, దో సింగల్ చికెన్ బిర్యానీ రాలో. నీరజ్, నాకు నీ గురించి సరిగ్గా ఏం తెలియదు కదా, సో ఐల్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ నువ్వు ఆన్సర్ చేయాలి, ఓకే? అడుక్కో. అడుగు అడుగు. నీకు ర్యాపిడో కాకుండా ఇంకేం ఇష్టం? నాకు లెక్చర్ అవ్వడం అంటే ఇష్టం కదా, అలా నీకేం ఇష్టం? నేను రైటర్ కావాలనుకున్నా, వర్కౌట్ కాక ర్యాపిడో వేసుకుంటున్నా. నువ్వు రైటర్ అవుదాం అనుకున్నావా? మరేమైంది? అనుకున్న ప్రతిదీ అవ్వదు కదా. మనం అనుకున్నది కావాలంటే మనం సపోర్ట్ చేసే మనుషులు కూడా కావాలి. లేదంటే దొరికిన జాబ్ చేసుకుంటా నా అలాగ ఉండాలి. నేను చెప్తున్నా కదా, నువ్వు పెద్ద రైటర్ అయిపోతావు అంతే. అయినప్పుడు చూద్దాంలే కానీ. అవును, నువ్వు కాలేజ్ ఎందుకు పోలే ఈరోజు? బంగొట్నం. అబ్బా. నీరజ్, నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి నీకు? మహేష్ బాబు. అబ్బో. అవును రీతు, మీ అయ్యా అదే మీ డాడీ ఏం చేస్తుంటాడు? ఆర్టీసీలో క్లర్క్గా వర్క్ చేస్తారు. నీకు సిస్టర్స్ ఎవరు లేరా? లేరు. ఎందుకలా ఆడుతున్నావు? ఏదో ఉట్టిగా అడిగిన అంతే. కాదు కానీ నువ్వు నన్ను ఫస్ట్ టైం టెర్రస్ మీద చూసినప్పుడు ఏమనుకున్నావు? ఏముందిరా పిల్ల, మస్తుంది కదా, మంచిగున్న పిల్ల మనతో ఎందుకు మాట్లాడుతుంది అనుకున్నా. కానీ కట్ చేస్తే నాకు షెడ్ కొనిపించినావు, నన్ను టెంపుల్కి తీసుకున్నావు, ఇగో ఇప్పుడు బిర్యానీకి తీసుకొచ్చినావు. అస్సలు అనుకోలే. అదంతే, ఇది లైఫ్. అనుకున్నామని జరగవు కదా. అవును, కరెక్ట్. అరే, నీకు సప్లీ బ్యాక్లాగ్స్ ఉన్నాయా? 5 బ్యాక్లాగ్స్ ఉన్నాయి నాకు. 5 ఆస్తులు ఉన్నాయి నాకు అన్నట్టు చెప్తున్నావు. ఒకటి అడుగుతా, ఫీల్ గానంటే ఏమనుకోద్దు మళ్ళా. నీకు పాస్ట్లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వదిలేస్తావా నన్ను? అట్లా కాదు, జస్ట్ క్యాజువల్గా అడిగిన అంతే. దానికే ఎంతసేపు రా నాయనా, ఆకలి అవుతుంది, రారా నాయనా. వస్తుంది 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 వస్తుంది. తిందామా? స్నాప్ పెడుతున్నా. స్నాపా? నువ్వు కూడా పెట్టు. నాకు స్నాప్ లేదు. స్నాప్ లేదా? ఏ కాలంలో ఉన్నావురా నువ్వు? తినచ్చా? తిను. నీరజ్, నువ్వు నాకు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు కదా. నేను చెప్పను, చూపిస్తే సరిపోతుంది. నీకు అర్థమైతే చాలు. హలో. ఏం రాను పో, ఏదో మ్యారేజ్ చేయొచ్చు కదా. సర్లే, ఓకే, వస్తా. నీరజ్, కొంచెం నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయవా? పోదాం, మీ సార్ రమ్మన్నాడు కదా, అనుకున్నా. తిన్నాక పోదాం. సరే మరి, నేను వెళ్తున్నా. కాలేజ్ అయిపోయాక కాల్ చేయనా? సరే, ఓకే, బాయ్ బాయ్. వెనకకి తిరిగి చూడొచ్చు కదా. చూస్తుందా చూడదా? అరే అన్నా, నమస్తే అన్నా. గుర్తున్నావా అన్నా? నా పేరు చరణ్ అంటారన్నా. అరే, అట్లా మాట్లాడతావు ఏంది బే? అరేరే, ఏం సంగతి? షర్టు కలకలలాడుతుంది. మీ చెల్లిచ్చింది బా, మంచిగుందా? పిల్ల దొరికితే దోసుగాలు ఎందుకు గుర్తుకొస్తుంది? రేయ్, అట్లా మాట్లాడతావు ఏంద్రా అలా అని లెక్క? సరే తీ గాని చెల్లె ఫోటో చూపి. ఇగో. ఇంత మంచి పిల్ల నీకెట్లా పడ్డదురా? రేయ్, అట్లా మాట్లాడుతావు ఏంది బే? పాపం, ఆ పిల్ల జిందగీ నాశనం చేయకరా. చాలు, మన ఇద్దరేమే మాట్లాడుకోవాలి దాని గురించి. మరి చెప్పినావా? దేని గురించిరా? అదే రబ్బాయి, అను గురించి.
అదంతా ఎప్పుడు అయిపోయింది కదరా. అదేరా కానీ చెప్పకపోయినావా అని. ఏ జర్ పక్క జర్, నాకు పని ఉంది. అరే ఆగు మామ, ఆగు సారీ అరే ఆగు మామ, జర నవ్వు బా. అరే జర నవ్వు బా. అరే ఆహా బాబా. సరే కానీ 2 బీర్లు తాగంపా. ఇప్పుడు వద్దురా, నేను ఆ పిల్లతానికి పోవాలి, మళ్ళీ ప్రాబ్లం అయితే జర్. ఆహా మరి నాకు పరిచయం చేయవా చెల్లెని? నీకు పరిచయం చేయకుండా ఉంటానా బా? అరే ఇగో నాకు ఒక రైడ్ పడ్డది, నేను పోతున్నా. ఇట్లా ఇంటికాడ ఉండకుండా ఏదన్నా పని చూసుకోబే. అవారాసాలే. నా పేరు చరణ్ అంటారు, గుర్తుపెట్టుకో. ఏమన్నాడు మీ సారు? ఏం లేదబ్బా, ఏదో ప్రాజెక్ట్ రివ్యూ ఉండే అంట, అందుకే పిలిచారు మా ఫ్రెండ్స్. నాకు హెడేక్ ఉందని చెప్పేసా, సో సెట్. నీరజ్ నీకు ఐస్ క్రీమ్ కావాలా? నాకొద్దు, నువ్వు తిను. నాకు కావాలి, నేనే తెచ్చుకుంటున్నా. ఏ కరా, నా ఫోన్లో నుంచి పే చేయి. థ్యాంక్ యూ. నేనేమైనా తప్పు చేశానా నీరజ్ని లవ్ చేసి? నేను తొందరపడ్డానా? అసలు ఈ అమ్మో ఎవరు ఐ లవ్ యూ అని మెసేజ్ చేస్తుంది ఏంటి? అరే ఫోన్ ఎత్తు. రీతు చెప్పేది రీతు, ప్లీజ్ రీతు ప్లీజ్. ఎందుకు అట్లా అరుస్తున్నావు? జర నిమ్మలంగా ఉండు, నేను చెప్పేది నువ్వు ప్లీజ్. 2 minutes. ఐఎమ్ సారీ చెప్తున్నా కదా. నాకేం అవసరం లేదు నీ బొక్కలో సారీ, నీ దగ్గరే పెట్టుకో. ఛీ, ఎన్ని అబద్ధాలు ఆడినావు? వా, ఇంత మోసం చేస్తావా? ఎందుకు అట్లా అరుస్తున్నావు? అదే చెప్తానా కదా, రోడ్డు మీద మెంటల్ దాని లెక్క. నాకు టైం అవుతుంది, నేను కాలేజ్కి వెళ్ళాలి. బాయ్. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? నేను గల్వా, నేను మాట్లాడా. ఇట్స్ ఓవర్ నీరజ్, బాయ్. ఓవరా? ఓవర్ నువ్వు చేస్తున్నావు, నేను కాదు. ఓవర్ చేస్తున్నానంట, ఓవరు. ఓవర్ అంటే మన ఇద్దరి మధ్య ఇంకేం లేదు అని. ఇట్స్ డన్. హలో మేడం, నాతోటి ఉంటావా అంటే ఉంటా, కలిసి ఉందామని అన్నావు. ఇదే నా కలిసి ఉండడం అంటే? అరే రీతు ఆగుని. రే నీరజ్, చాలు గాని రా బయటికి, మస్త్ యాక్టింగ్లు అవుతున్నాయి. నిన్న జరిగిన దానికి సారీ. నిన్న జరిగింది పక్కన పెట్టు, ఫస్ట్ ఈ విషయం చెప్పు నాకు, సరేనా? నీ మీద నిజమే చెప్తా. నా మీద ఒట్టేం అవసరం లేదు కానీ, ఆ అమ్మాయి ఎవరు? నీ గర్ల్ ఫ్రెండా? సే ఎస్ ఆర్ నో. 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 సర్లే, ఓకే. ఇంకొకసారి సారీ చెప్పు. సారీ. ఇంకొకసారి చెప్పు. సారీ.
అమ్మయ్యా నవ్వినవా సాలిగా. ఈ నవ్వు కోసం పొద్దున్నుంచి చూస్తున్నా తెలుసా. ఇంకోసారి నువ్వు అట్లా మాట్లాడకు ప్లీజ్, నాకు మస్తు భయం అవుతుంది నేను చూస్తుంటే. అబ్బో అవునా, కానీ అసలు ఆ పిల్ల ఎవర్రా? టైం వచ్చినప్పుడు నేనే చెప్తా కదా, ఇప్పుడు టైం కాదు. కానీ నేను చెప్పిన తర్వాత నేను నీకు కనిపించను. సర్లే తర్వాతే చెప్పు. నీకు చాక్లెట్ కావాలా? నాకేం అవసరం లేదు. అరే నేను తీసుకొస్తా అంటున్నా కదా. అరే ఇగో. బైక్లో నుంచి తీసావేంటి? నేను నీ సారీ ఒప్పుకుంటానని నీకు ముందే తెలుసా? నాకు నువ్వు వస్తావని నాకు ఎప్పుడో తెలుసు. నా సారీని యాక్సెప్ట్ చేస్తావని తెలుసు కదా, అందుకే తీసుకొచ్చిన. నీ గురించి నాకు తెలియదా చెప్పు? నీ గురించే కాదు, ప్రతి అమ్మాయికి క్షమించే గుణం కొంచెం దేవుడు ఎక్కువనే ఇచ్చిండు. మనం ఎన్ని తప్పులు చేసినా ఫస్ట్ క్షమించేది అమ్మ. ఎన్ని ఏదో పనులు చేసినా మా తమ్ముడే కదా, మా అన్నే కదా అని వెనకేసుకొచ్చేది అక్క, చెల్లి. మా అబ్బాయిల కంటే క్షమించే గుణము అమ్మాయిలకి కొంచెం ఎక్కువనే ఇచ్చిండు ఆ దేవుడు. నువ్వు లవ్ చేస్తున్నావుగా నన్ను, వేరే ఎవరో అమ్మాయి ఐ లవ్ యూ అని మెసేజ్ చేస్తే జస్ట్ నువ్వు ఒక సారీ తోటి నన్ను క్షమించేలే. లాజిక్స్ ఏమి ఉండవు రీతు మీ ముందు, జస్ట్ మేము నథింగ్, అది మ్యాటర్. కొంచెం నవ్వురా బాబు, లేకపోతే మోనోలాగ్ వేస్ట్ అయిపోద్ది. ఓవర్ యాక్టింగ్. సర్లే కానీ టైం ఎంత? టైమా 6 అవుతుంది. ఏంటి 6 అవుతుందా? ఓ షిట్, రేపు నాకు సప్లీ ఎగ్జామ్ ఉంది. ఉంటే సప్లీ ఎగ్జామ్ నేను ప్రిపేర్ కావాలబ్బా. అట్లీస్ట్ 1 డే బ్యాటింగ్ అయినా చేయాలి, ఏదో ఒకటి చేసి క్లియర్ చేసేయాలి ఈసారన్నా. నువ్వు పాస్ అవుతావా? మళ్ళా పాస్ అవ్వాలి, ఇంకో చాయిస్ లేదు, లేకపోతే మా డాడీ తిడతారు నన్ను. ఏం సబ్జెక్ట్ అసలు అది? జావా. ఏంది మస్త్ ఈజీ సబ్జెక్ట్ కదా అది. తాగే జావా కాదురా, రాసే జావా. మరి ఎట్లా ప్లాన్ చేస్తున్నావు అమ్మా? మా ఫ్రెండ్కి చెప్పాను, కొన్ని క్వశ్చన్స్ పంపిస్తా అని చెప్పింది, అవే యూట్యూబ్లో చూసి నేను చేసుకుంటా. నేను చెప్పాలా మళ్ళీ నీ క్లాసు? నీకు జావా తెలుసా? జావా తెలుసా? మీ ప్రొఫెసర్ అంతా కాకపోయినా ఎంతో కొంత తెలుసులే. అబ్బా నాకు కావాల్సింది కూడా అదే, జస్ట్ పాస్ అవ్వాలి. ప్లీజ్ నాకు చదివేయచ్చు కదా. అయితే మా ఇంటికి వెళ్దామా? నడు దా, బండెక్కుదా. ఇదేనా నీ రూము? చాలా దరిద్రంగా ఉంది. ఛీ, నీ రూమ్ కన్నా బెటరే ఉందిలే కానీ. ఇగో నీరజ్ చూడు, నాకు జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పు అంతే. పాస్ అవ్వాలి, జస్ట్ పాస్ అవ్వాలి. సింపుల్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, ఈజీగా అర్థం అవ్వాలి. ఆహా, ఇంకెందుకు, పోయి నేనే ఎగ్జామ్ రాస్తా, ఇంకా ఈజీగా అయిపోతుంది. అంటే అన్నావులే కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నీ మెటీరియల్ తర్వాత. ఇది నీ మెటీరియలా నాన్న? చాలా బాగుంది. మినిమం ఉంటుంది మనతోటి మరి. సర్లే గాని అసలు నీకు సబ్జెక్ట్ వచ్చా? నాకు వచ్చేదే కొంచెం కొంచెం, నీకు చెప్పాలంటే నేను ప్రిపేర్ అవ్వాలి కదా. 2 minutes టైం ఇవ్వు. ఓకే, నేను వాటర్ తెస్తా, ఆగు. సరే ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే డన్, స్టార్ట్. చలో మేడం, అయిపోయింది మేడం. అప్పుడే అయిపోయిందా? అసలు ఏం చెప్పినావు నువ్వు? ఏమనుకుంటున్నావు, అట్లుంటది మనతోటి. సర్లే కానీ ఇప్పుడు నువ్వు చెప్పినావు అని వస్తాయా రేపు ఎగ్జామ్ లో? మాక్సిమం అన్ని కవర్ చేసేసినాము, వస్తే నీ లక్కు. ఒకవేళ రాకపోతే నీ కర్మే. చదువుకున్న అన్ని రాసేసాయి, అన్ని పేపర్లు నింపేసాయి. అప్పటికి ఫెయిల్ అయినావు అనుకో, నెక్స్ట్ సప్లీలో చూసుకుందు. అవును, ఇదేన్నో అటెంప్ట్ మనది? 5th attempt. వావ్, ఫైనల్ లక్కీ నంబర్. ఈసారి నువ్వు పక్కా పాస్ అయిపోతావు. సర్లే చూద్దాం, నీ లక్క నా హార్డ్ వర్క్ రేపు తెలుస్తుంది. సరే రేపు నాకు ఫోన్ చెయ్యి. అవును, మీ డాడీని ఇంకా రాలేడు? ఏమోలే, సర్లే నువ్వు వెళ్ళు, వస్తారేమో. సరే, నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని బాగా ప్రిపేర్గా, అవే వస్తాయి మాక్సిమం. రాకపోతే నా పేరు మార్చుకుంటా. అబ్బా బాబా అబ్బా, పెదరాయుడులో రజనీకాంత్ మరి నువ్వు, రాకపోతే పేరు మార్చుకుంటా. అవును, నాకేదో నిక్ నేమ్ పెడతా అన్నావు. రేపు చెప్తాలే, వెళ్ళి ఇక్కడ నుంచి.
చెప్పడం మర్చిపోయినా. ప్యాకేజెస్, ఇన్హెరిటెన్స్, ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్స్, GUI ఈ క్వశ్చన్స్ ఎక్కువ చదువు. ఎందుకంటే ఈ టాపిక్స్ ని తిప్పి 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 అవే ఇస్తాడు. ప్రతిసారి అవే ఇస్తాడు. పెద్ద వేస్ట్ పేపర్స్ అవి. అర్థమైందా? ఏమైంది అట్లా చూస్తున్నావు? చిన్నప్పుడు మా మమ్మీ కూడా ఇంతే, ఇలానే చెప్పించేది. మ్యాథ్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్, అడిషన్స్. ఇప్పుడు నువ్వు చెప్పిస్తున్నావు. సర్లే గాని ఎవరు చెప్తే ఏముంది, అందరు చెప్పేది నీ మంచికే కదా. సర్లే నీరజ్, నీ బర్త్డే ఎప్పుడు? అంతా బానే ఉంది కదా, ఇప్పుడు బర్త్డేలు ఎందుకు? చెప్పు బే, నీ బర్త్డే ఎప్పుడు? అంటే బే అంటది. Feb 14th 2000. Feb 14th. అబ్బో, వ్యాలంటైన్స్ డే రోజు పుట్టావన్నమాట. గట్టి మాట్లాడితే నాకు వ్యాలంటైన్స్ డే స్పెల్లింగ్ కూడా రాదు. సర్లే గాని ఇప్పుడు నన్ను అడుగు, నా బర్త్డే ఎప్పుడు? నాకు ఈ బర్త్డేలు బొక్కలు ఇవన్నీ నచ్చవురా బై. సర్లే నీకోసం అడుగుతున్నా, ఎప్పుడు నీ బర్త్డే? 14th Feb 2002. మన ఇద్దరికి 2 years ఏజ్ గ్యాప్. ఇప్పుడేంటి ఏజ్ గ్యాప్ ఉంటే లవ్ చేయరా మేడం గారు? అలా నేను అన్నానా? సర్లే గాని నాకు ఆకలేస్తుంది నీరజ్, ఏమైనా ఆర్డర్ చేసి తీసుకొస్తావా? ఆఫ్టర్నూన్ నీ మీద కోపంతో బాక్స్ కూడా తీసుకెళ్లేదు తెలుసా? బయట ఫుడ్ అస్సలు బాగోదు, నేనే ఏదో ఒకటి వండుకొని తీసుకొస్తా. నీకు వంట వచ్చా? నీకేదో మర్డర్ వచ్చా అన్నట్టు మాట్లాడతావేంటి? అట్లా కాదు, అంటే జనరల్ గా అబ్బాయిలకు వంట రాదు కదా, నువ్వు అలానే అనుకున్నా. సరే ఇదంతా వద్దు గాని ఫస్ట్ ఏం తింటావు చెప్పు. ఏదో ఒకటి తింటే సెట్ అయిపోతావు. ఏం తింటావు చెప్పు. మనుషులు తినేది ఏదైనా పర్లేదు, అది తింటా, నువ్వు చెయ్యి. సరే నువ్వు చదువుతుండు, నేను మంచి ఫుడ్ చేసుకొని వస్తా. ఫస్ట్ నువ్వు పోయి చేసుకొని రా, అది తిన్నాక మంచిగుందా లేదా అనేది తిన్నోళ్ళు చెప్తారు. సరే ఇక్కడ వంటగది ఎక్కడుంది? చేతిలో తిరుగుతాను ఏమన్నా, ఆడని చూసుకోపో. ఎటకారానికే ఎటకారం తెలుసాను. సర్లే కానీ చేసుకురాపో, ఆకలేస్తుంది నాకు బాగా. సరే నీ ఎంతసేపు రా? అయిపోయింది, తెస్తున్నా. టడా టడా టడా. బాగుంది. మరి నీకు? మా ఆమ్లెట్ నువ్వేం తింటావులే. సర్లే నువ్వు తిను, నేను ఇంటికి ఏదో ఒకటి వండుకొని తింటా. ఓవర్ యాక్షన్ చేయకు, చాలా బాగుంది, ఒక బైట్ తీసుకో. చేసింది నేనేనే, నాకు తెలీదా? సర్లే ఏదో ఫ్రెండ్లీగా అడిగాను, నీకు వద్దంటే వద్దు. అయినా నీకేంటి ఇన్ని హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి? కుకింగ్, రైటింగ్, ఇంకెన్ని ఉన్నాయి? ఏముంటాయి, ఇంకేం లేవు. సరే నువ్వు చదువుకో, చదువుకొని తినేసి పడుకో, సరేనా? బాయ్. నీరజ్ ఇంకొచ్చేపు ఉండొచ్చు కదా. నేను ఉంటే నువ్వు చదువుకోలేవు, మళ్ళా ఫెయిల్ అయితే నన్నే అంటావు. కనీసం 1 hour చదువుకొని పడుకో, సరేనా? బాయ్. థ్యాంక్స్. ఓ దేనికి? చెప్పలేను. అబ్బో సరే గాని కళ్ళు మూసుకో. ఎందుకు? నేనేం నేను కిస్ చేయను గాని జస్ట్ కళ్ళు మూసుకో, సరేనా? కళ్ళు మూసుకో చెప్తా. ఓకే. ఏ వావ్, ఎంత క్యూట్ ఉంది. ఈయన నేను అనుకో, కాకపోతే కొంచెం తెల్లగా ఉన్నాడు. ఈయన గిచ్చు కొట్టు తిట్టు నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, పట్టుకో. థ్యాంక్ యూ. సర్లే గాని నాకు రాబిట్స్ అంటే చాలా ఇష్టం. నీకెవరు చెప్పారు? తెలుస్తుంది అంతే, లాజిక్లు అడగద్దు. సర్లే గాని ఒకటి అడుగుతా, చెప్పాలి. అడుగు, చెప్తా. ఆ ఫోన్లో ఆ అమ్మాయి ఎవరు? నిన్న నైట్ నీకేమవుతుంది? ఇప్పుడు నేను నీకు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు చదువుకో, పడుకో, రేపు మార్నింగ్ లేచి కాల్ చేస్తే పికప్ చేసుకుంటా. ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు అడుగు, చెప్తా. చెప్పాలి మరి పక్కాగా. చెప్తా. సరే బాయ్, వెళ్ళు. మార్నింగ్ కాల్ చేయి, పికప్ చేసుకుంటా. బాయ్ బాయ్. జాగ్రత్త. ఓకే. అబ్బో మనమేనా ఇట్లా మాట్లాడేది? మనమంతా బే అనే బ్యాచ్ కదా. పోవే. మారవే నువ్వు.
సరే సరే బాయ్. బాయ్. నిన్న చెప్పినవన్నీ మంచి చదువుకున్నావా? బా ప్రిపేర్ అయినా బానే చదువుకున్న మాస్టారు. సర్లే గాని నా ఎగ్జామ్ 1 o'clock వరకు నేను మాత్రం 12కే బయటికి వచ్చేస్తా. ఏదో జైల్లో నుంచి బయటకు వస్తా అన్నట్టు చెప్తున్నావేందే? అది నాకు జైలే. సర్లే గాని నిన్న రాత్రి ఆ అమ్మాయి గురించి చెప్తా అన్నావు, గుర్తుందా? డిఫైన్ జావా అండ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సోప్స్ కాన్సెప్ట్ చెప్పు. ఇప్పుడు దానికి దీనికి ఏం సంబంధం? నువ్వు ముందు ఎగ్జామ్ రాయి ఫస్ట్, చెప్తా. నువ్వు మళ్ళీ వస్తావు కదా. నీ ఎగ్జామ్ అయిపోగానే నువ్వు రాకముందు నీ ముందుంటా, ఓకేనా? ఓకే పో. సరే నాకు టైం అవుతుంది. బాయ్. డన్ ఆల్ ది బెస్ట్. హలో, ఏమైంది? మళ్ళీ ఫెయిలా? నీ లక్కీ నెంబర్ వర్కౌట్ అయిపోయింది. ఎగ్జామ్ మస్త్ రాసిన తెలుసా అసలు. నైస్ అమ్మా. నేను రాయడమే కాకుండా నా పక్కన వాళ్ళకు కూడా చూపించిన. నువ్వు చెప్పిన 5 questions లో నుంచి వచ్చేసినాయి. ఈసారి పక్కా పాస్. సూపర్. సరే బండెక్కు పోదామా ఇంటికి? ఏమైంది? ఆ అమ్మాయి గురించి చెప్తా అన్నావు కదా. ఓరే బాబు చెప్తారా నాయనా, కూసో బండెక్కు ఫస్ట్. ఆత్రం ఆగదా నీకు? ఎందుకే ఇప్పుడు నారాజున్నావు? ఏమైంది? తెలియదా నీకు? యాక్చువల్లీ ఇది నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నా, టైం రాలే. ఇప్పుడు చెప్తున్నా విను. తను నా ఎక్స్. సో టోటల్ స్టోరీ అంతే ఇదే. అంతేనా? అంతే. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏం లేదు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నువ్వేదో టెన్షన్ పడిపోవడానికి ఏం లేదు అక్కడ. మరి తను ఐ లవ్ యూ ఎందుకు మెసేజ్ చేసింది? అదే నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి అమ్మాయికి చెప్పు నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని. చెప్తా. మనం ఇంకెప్పుడు గొడవ పడొద్దు నీరజ్. గొడవ పడకపోతే ఎట్లా చెప్పు? గొడవ పడాలి. మన ఇద్దరిని కలిపిందే గొడవ. గొడవ పడ్డా కూడా అందులో ఈగోలు, సెల్ఫ్ రెస్పెక్ట్లు ఇట్లాంటి ఏం పెట్టుకోవద్దు. కొట్లాన్నా కూడా ఇట్లా సార్ట్ అయిపోవాలి, అట్లుండాలి. అర్థమైందా? సర్లే ఇంటికి వెళ్దాం పదా. నువ్వు ఖుషా, హ్యాపీ? ఇప్పుడు నువ్వు ఫస్ట్ వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పు, అప్పటిదాకా నేను ఖుష్ అవ్వను. మా చెప్తానే బాబు, పాస్ట్ స్టోరీలు ఎవరికేం చెప్పొద్దురయ్యా. చెప్పే. నీరజ్ కొంచెం ఇంటికి వస్తావా ప్లీజ్? ఏం పనో చెప్పు. నువ్వు ఫస్ట్ వస్తే చెప్తా. అర్జెంట్ అయితే వస్తా, లేకపోతే రాను. అబ్బా అర్జెంట్ నీరజ్. నేను వంట చేస్తుంటే నా ఫింగర్ కట్ అయిపోయి చాలా బ్లడ్ ఓవర్ఫ్లో అయిపోయింది. నువ్వు వస్తావేమో అని కాల్ చేసా. సర్లే రాకు, బాయ్. వస్తా కానీ కొంచెం ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవచ్చు కదా. ఏంటి ఇలాంటి కల వచ్చింది? నీరజ్ ఎక్కడ ఉన్నాడు? దేవుడా ప్లీజ్ ఇది నిజం అవ్వకూడదు. కాల్ ఎత్తాడేంటి? నీ రాక కోసం ఎదురు చూస్తున్నానే.
ఏయ్ వచ్చేసుకుని వస్తావు వస్తావు. అందుకే చెప్తారు అబ్బాయి బీర్లు వద్దని చెప్పి సుస్సు పోతే అయిపోయా. ఈ అమ్మ హార్ట్ దాటితేనే మంచిది. హలో, ఏమైంది? ఎట్లా కాల్ చేసినావు? ఎక్కడున్నారా? నేను ఎక్కడుంటా? ఇగో మన ఫ్లాట్ కింద సెల్లార్లు ఉన్నా. ఎటన్నా పోయినావా? పోయినా కదా, వాయించుకోయినా. దాని తర్వాత పోయొచ్చి మళ్ళీ ఆ మంది అవుతున్నా. అది కాదురా, ఒక్కటి కొడతా నేను. ఎక్కడున్నావు? ఆగు చెప్తా. నేను దింపి వాయించుకోయి ఇప్పుడు కూర్చొని మంది అవుతున్నా. మరి ఫోన్ ఎందుకు లేపుతలేవు? ఫోన్ ఛార్జింగ్ లో పెట్టినా, అందుకే లేపలేకునిండే. ఏమైంది అంత గబ్బర్ గబ్బర్ ఎత్తు? నువ్వు ముచ్చటేందో చెప్పు. చెప్తా విను. ఎందుకు నవ్వుతున్నావు బే? నా కల్లో నీకు యాక్సిడెంట్ అయింది. ఎందుకే అంత టెన్షన్ తీసుకుంటున్నావు? ఎప్పటికైనా పోయేదే కదా. ఈ రోజైనా రేపైనా ఏ రోజైనా పోవాల్సిందే. చెప్పుతో కొడతా. అమ్మని అమ్మ, ఎందుకు కొడతావే? నోరు మూసుకో. ఇంకోసారి అలా మాట్లాడావంటే దవడ పగులుతుంది. అవును, నైట్ వండుకునేటప్పుడు ఏం సినిమా చూసి వండుకున్నావు చెప్పు. స్పైడర్ మూవీలో మహేష్ బాబుకి యాక్సిడెంట్ అవుతుంది చూడు, ఆ సీన్ చూసిన. స్పైడర్ సినిమా చూసి వండుకున్నావా? రే నవ్వకురా నువ్వు. నీకే చెప్తున్నా నవ్వకు. ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? చల్లగా ఏసీ వేసుకొని మంచి దుప్పటి కప్పుకొని వండుకో. రేపు వచ్చి కలుస్తా. ఇప్పుడు నాకు మస్తు ఇంపార్టెంట్ పని ఉంది. అంత అర్జెంట్ పని ఏంట్రా నీకు? ఏమంత అర్జెంట్ పనా? నా బీర్లు కూలింగ్ అవుతున్నాయే, తాగాలే. నువ్వు కూడా తాతావా? తాగను, నాకేమొద్దు. నువ్వు తాగు, బాయ్. తాగనప్పుడు ఎందుకు మరి డిస్కషన్? హాయ్ నీరజ్. చెప్పే. ఎక్కడున్నావు? బయట ఉన్నా. ఇంటికి వస్తావా? టెంపుల్కి వెళ్దాం. పోదాం కానీ నేను కూడా నీకు ఒకటి చెప్పాలి. అవునా? సరే అయితే ఇంటికి వచ్చేసి. సరే వస్తున్నా. బాయ్ బాయ్. నమస్తే. ఏంట్రా ఇది కొత్త బండా? కొత్తది కాదు, పాతదే, మా ఫ్రెండ్ది. ఓహో, నీకు ఫ్రెండ్స్ కూడా ఉంటారా? ఫ్రెండ్స్ కాదు, ఒకటే ఫ్రెండ్, సింగిల్ పీస్. సర్లే గాని టైం చూసినావా ఎంత అయిందో? పిల్లని ఎవరైనా వెయిట్ చేపిస్తారా ఇట్లా? ఎంతసేపు వెయిట్ చేసినారు మేడం మీరు? 2 minutes వెయిట్ చేసినా. అబ్బా 2 minutesా? నేను 10 గంటలకు మెసేజ్ చేస్తే 12 గంటలకు రిప్లై ఇస్తావు నువ్వు. అయినా సిగ్గు లేకుండా ఎంబటే రిప్లై ఇస్తా నేను. మళ్ళా అంటున్నావు బొక్క లెక్క. అయినా ఒక పిల్ల ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తుందంటే అదొక అచీవ్మెంట్ తెలుసా? చాల్తీ నడు పోదాం. నడిపోదాం. అవునే, గుడికి ఎందుకు తీసుకొచ్చినావు? ఉట్టిగానే. ఉట్టిగానేనా? నేను నిజం చెప్పాలా? నా తెలుసు నీకు రాత్రి ఏదో కల వచ్చినట్టుంది. ఆ కళ నిజం కావద్దు అని చెప్పి గుడికి తీసుకొచ్చినావు కదా? అంతే, కరెక్టే. అయితే ఈ మధ్య నేను కళలో కూడా వస్తున్నానా? అత్తే కదా నా బాధ కూడా. అవును, ఏదో చెప్తానో నాకు. ఏంటి? అమ్మును కలిసిన. నువ్వు అంత గురించి చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ మాట్లాడింది అంతే. ఏం మాట్లాడారో? ఏముంది, ఐఎమ్ సారీ, మళ్ళీ కలిసిందాం కదా అన్నది. దానికి నువ్వేమన్నావు? నిజం చెప్పు, లేకపోతే ఆ బండరాయి తీసుకుని నెత్తి మీద కొడతా. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చెప్పినావు కావచ్చు. ఎస్. అరే నువ్వు చెప్పిన దానికి ఎస్ అనే బాబు. నో చెప్పావా ఎస్ చెప్పావా? మీ అమ్ముకి నీకన్నా మంచి పిల్ల దొరికిందని చెప్పిన.
సరే పోదామా ఇంటికి? పోదాంలే గాని నాకు చిన్నప్పటి నుంచి బైక్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. మా డాడీకి అడిగితే వీలు కాలేదు. ఆ, మీ అయ్యకి ఎప్పుడు వీలైందని? ఆ? ఏంటి? ఏంలే, ఐఎమ్ సారీ. సరే మ్యాటర్ ఏందో చెప్పు. నాకు నేర్పిస్తావా నేర్పియవా? బెదిరిస్తున్నావా భయపడిస్తున్నావా? బ్రతిమలాడుతున్నాను రా. ఓకే, కానీ నాకొచ్చింది అంత నీకు నేర్పించినాం అనుకో కింద పడతాం. కింద పడటం అనుకో మూతిపళ్ళు రాతాయి. అవసరమా? దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు నిజమే మాట్లాడతాను నేను. ఎలా కూసో. నీరజ్ ఇది చూడరా, మా కాలేజ్ లో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ అంట. విన్ అయితే క్యాష్ ప్రైజ్ కూడా అంట. నువ్వు చెయ్యాలరా. నవ్వకు. ఏ నవ్వకరా. చెప్పు. నువ్వు పోయి స్క్రిప్ట్ రాయి. రీతు, షార్ట్ ఫిలిం అంటే మజాక్ కాదు. నాకవని తెలియదురా బాయ్, మనం చేస్తున్నాం అంతే. సరే గాని కెమెరా ఎట్లా? మా డాడీ దగ్గర ఉంది. మీ అయ్యి ఇట్లా పనికొస్తుండా? ఏమన్నావు? మా మామ చాలా మంచోడు అంటున్నా. నాకు వినిపించిందిలే. వినపడాలని అన్నా. అయినా అవసరం ఈ షార్ట్ ఫిలింలు ఇవన్నీ. ఫేస్ అట్ దిప్పు. వద్దు, నువ్వు కడతావు. అన్నీ మూసుకొని స్క్రిప్ట్ రాయి. ఏమనుంటే నాకు చూపి. నీ ఫోన్లో ఏముంటాయిరా పీడిఎఫ్లు? నా ఫోన్లో ఏం పీడిఎఫ్లు ఉంటాయి? అవే ల్యాబ్ మాన్యువల్స్, స్టడీ మెటీరియల్స్, నా ఫోటోస్. నా ఫోన్లో మొత్తం స్క్రిప్ట్లే ఉంటాయి. ఓహో అవునా? చూపి మరి. ఏమనుకుంటున్నావు? చూడు. అరే రే, జర నెట్ ఆఫ్ చేసి ఫ్లైట్ ఎక్కియా ప్లీజ్. ఎందుకు? మళ్ళా అమ్మ మెసేజ్ చేస్తే నేను నిన్ను అడుక్కోవాల్సి వస్తుంది. మెసేజ్లు కూడా చేసుకుంటున్నారా? ఓ అమ్మ, ఇప్పుడు కాదే బాబు, అది ఎప్పుడో. ఇప్పుడు కాదు. బాగుందిరా, బారాసావు. థ్యాంక్ యూ. ఈ అమ్ము అమ్ము ఉందేంట్రా స్టోరీలో? అంటే అప్పట్లో మన పిల్ల అదే కదా, అందుకే తన పేరు రాసిన. మరిప్పుడు పేరు మార్చేస్తే అయిపోతుంది కదా, అంతే, సింపుల్ సాల్వ్. సరే రేపు పెట్టేసుకుందామా షూట్? అమ్మా రీతు, షూట్ అంటే అంత ఈజీ కాదమ్మా, ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందా? సరేలే. హలో బా ఏడా? అరే నువ్వు అది ఏం చెప్పకుండా సీదా మ్యాటర్ ఏందో చెప్పరా. సిట్టింగా? అరే మంది తెచ్చుకొని ఐటమ్స్ లాగా పెట్టుకొని డాన్స్ ఆడుతున్నారా? సరే గానీ ఇగో రేపు షూట్ పెట్టుకుంటున్నా, రేపు మార్నింగ్ వచ్చేసాయి. అరే నువ్వు చిన్నప్పుడు స్కూల్కి చదివి చెప్తున్నావురా షార్ట్ ఫిలిం తీస్తా అని. కొత్తదేమైనా ఉంటే చెప్పరా బాయ్. కొత్తగా అంటావా? సరే, నేను మీ చెల్లి యాక్ట్ చేస్తున్నాము, నువ్వు డిఓపివి. సరేనా? ఇప్పుడు కొత్తగా అనిపిస్తుందా? ఎప్పుడు రా షూటింగ్? రేపు పొద్దున 9 గంటలకు. ఓకే రా బాయ్, నేను 8 గంటలకు ఉంటా. సరేనా? థ్యాంక్ యూ బా, ఐ లవ్ యూ. బాయ్. బాయ్ బాయ్ బాయ్. రాన్న అన్నగడ అన్నల చిన్న. హే ఎవరు? మీ అన్న. నువ్వు అంటే చచ్చిపోతాడాడు. అయినా మీ ఇద్దరికి పరిచయం లేదు కదా, పరిచయం చేపిస్తా. ఓకే. ఏమన్నా తింటావా? నాకేమొద్దు, మా డాడీ చికెన్ తెస్తా అన్నాడు, తింటా. పా చికెను? మాకు లేదా చికెను? నీకు కావాలంటే చెప్పు, బాక్స్ లో వేసుకొని తెస్తా. ఏం అవసరం లేదు, నువ్వు చేసినప్పుడు చెప్పు, అప్పుడు తింటా. మా మామ చేసింది నాకేమొద్దు. అది కాని పనిలే, ఈ జన్మకు అవ్వదు అది. నాకు కావాల్సింది కూడా అదే. ఏమన్నావు? పో అలా అంటున్నా. ఇప్పుడు తాగనికే పోతావా? అంతే కదా, అంత కరెక్ట్గా ఎట్లా చెప్పినావు? ఇప్పుడు ప్లీజ్ తాగుడు బంద్ చేసి చెప్పకు ప్లీజ్. మందు బందు పెట్టు అని నేనేం చెప్పాను నీకు, అది నీతో కాని పని. తాగు, కానీ లిమిట్ లో తాగు. 2 పెగ్లేసి మంచి తినేసి పడుకో. ఓకే. అయినా ఈ మధ్య యాక్సిడెంట్లు కూడా చాలా అవుతున్నాయి నీరజ్. తాగి మాత్రం డ్రైవ్ చేయకు ప్లీజ్. సరే గాని ఈ డైలాగ్ ఎక్కడనో విన్నట్టుందే. నీ స్క్రిప్ట్ లోదే లేపేసిన. అబ్బా, మస్తు తెలివుందే నీకు. ఏదో దేవుడిచ్చిన దాంట్లో కొద్ది కొద్దిగా వాడుతుంటాను అప్పుడప్పుడు. మాటలు కూడా బాగానే నేర్చినావు. మీ దగ్గరే నేర్చుకున్నాను స్వామి. సరే గానీ నాకు తాగనికి టైం అవుతుంది, నేను పోతున్నా. బాయ్. పో బాయ్. అరే చరణ్, మా బావ కలకలలు ఆడుతుండు. ఎందుకు మీ చెల్లె మంచి లేదా?
చెల్లె మంచిగా ఉంది కాబట్టి నువ్వు జర్రైన మనిషి లెక్క కనబడుతున్నావు, లేకపోతే నా సరే కానీ రీతిగో ఈడే చరణ్, నా బావ నా బొమ్మడిది నా బెస్ట్ ఫ్రెండ్ అన్ని ఈడే. హాయ్ బ్రో. ఈ ఆయిల్గిల్ నడవమంతానా సీదా నమస్తే నడుస్తుంది మన దగ్గర. నమస్తే అన్నా. అది తెలంగాణ పిల్ల అంటే. మావాడు మంచిగా చూసుకుంటుంది కదా. అరే నాయనా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు మనకు టైం లేదు, పని చేసుకుందాం నడు. సరే చెల్లెమ్మా మనం మళ్ళీ మాట్లాడదాం. నాడు బే. రా నువ్వుకేస్తున్నావు. కెమెరా ఇది కెమెరా ఏంది? మీ అయ్యా దీనికి కూడా పనికిరాడు అనుకుంటా. సరే దా చేద్దాం దా. అరే చరణ్ ఇగోరా ఫోను. కట్ 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 మస్తు వచ్చింది, షూట్ అయిపోయింది బా. సూపర్ రా. అయిపోయింది ఇంకా షూట్ అంతా. తెలుసుగా ఏం చేయాలి ఇప్పుడు? ఏంది నువ్వు నాకు నేర్పిస్తున్నావు పని? సరేరా నాయనా సరే. పని అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలుసు కదా. అరే గుర్తుందిరా నాయనా, గుర్తుంది. రేపు చూసుకుందాం అదంతా. ఆ కాపీ అమ్మాయికి ఇచ్చేసే చాలు. సరే రేపు కూడా కాలేజ్కి రా. పోదాం పోదాం. ఏం అవసరం లేదు, నువ్వు బో, మాకు పని ఉంది. ఏంది తాగుడే కదా? ఎప్పుడు చూడు తాగుడు, అదే పంచాయతీ ఉంటుందా? మాకు వేరే పనులు ఉండవా? సరే మరి నేను పోతా, బాయ్. ఏది బే? రేపు మార్నింగ్ నువ్వు వెళ్ళిపో కాలేజ్ ఆటోలా. నేను సాయంత్రం వచ్చి పికప్ చేసుకుంటా, నాకు చిన్న పని ఉంది. సరేనా? సరే. ఏం వర్క్ ఉంది? నాకు పని ఉంది, ఏడి కోతలే, హైదరాబాద్ ఇడిచి పోను. సాయంత్రం వచ్చి కలుస్తా. సరే ఓకే. ఏమైంది, గెలిచినామా ఓడిపోయినామా? ఓడిపోయాం రా. నెక్స్ట్ టైం మళ్ళీ బాగా ట్రై చేయాలి అని చెప్పారు. అనుకున్నా, నేను ముందే చెప్పినా కదా ఇసొంటివన్నీ మనకు సెట్ కావని. ఏ మొహం అలా పెట్టకురా. గెలిచినామా? నువ్వు కష్టపడ్డావు కదా, రివార్డ్ వచ్చింది ఇప్పుడు 2000 రూపీస్. ఎంజాయ్. ఏంట్రా ఏడుస్తున్నావా? మొగోళ్ళు ఏడుస్తారా అట్లా? ఎందుకు, అబ్బాయిలకు ఫీలింగ్స్ ఉండవా? మాకు కూడా ఏడుపు వస్తుంది. సర్లే ఇంటికి వెళ్దామా? వద్దు, నాకు ఈరోజు తాగాలనిపిస్తుంది. నువ్వు కొంచెం పర్మిషన్ ఇస్తే తాగుతా. నేను కూడా వస్తా పదా. నువ్వు కూడా తాగుతావా? నేనేం తాగా, నీతో వస్తా. సరేదా. అయిపోయింది. 2 తాగావారా గ్యాప్లా? ఇంకొకటి తాగుతా. నీకేమన్నా ప్రాబ్లమా? అబ్బాయిలు మందు తాగితే నిజాలు చెప్తారంటారుగా. నీలాంటి అమ్మాయి పక్కన ఉంటే జస్ట్ అట్లా చూసుకుంటా కూర్చుంటాం, నిజానికి పీకేది ఏం లేదు. అబ్బో ఎందుకలా? మనకు నచ్చిన అమ్మాయి పక్కన కూర్చున్నప్పుడు ఆ వచ్చే కిక్కే వేరు. దాని ముందు ఏది పనికిరాదనుకో. మందు తాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతున్నారు సార్. ఏదేదో కాదు, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. సరే. ఇంకో వీడి తెప్పియచ్చు కదా. ఇప్పటికే 2 తాగినావు, సాల్తీ. హలో, బ్రో నీరజ్నే మాట్లాడుతున్నా. రే ఎవర్రా? ఎవరు?